ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన మా పరలోకపు తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ సమయమందు అలక్య బాల్యం నుండి యవ్వన ప్రాయములో ప్రవేశించిన విధానం బట్టి ప్రభువా, వారి తల్లిదండ్రులుగా ఈ కుటుంబాన్ని ప్రభువా ప్రేమించి మీరు ఇచ్చిన గర్భఫలాలను బట్టి మీ స్తోత్రాలు. ఈరోజు నాయన మరి మిమ్మల్ని స్తుతించడానికి, గణపరచడానికి ఎంతో వెచ్చించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇది మీకే ఘనత మహిమ కలుగును గాక. ఇదిగో ప్రభు, ఆ కుమార్తెని మీ దయగల హస్తాలకు అప్పగిస్తూ ఉన్నాం. కుమార్తెకు మంచి బలము, శక్తిని కుమరించండి. ఆమె శరీరములో ఎన్నో మార్పులు సంభవించినవి ఉన్నాయి. నేల నాటబడి చిగురు వృద్ధి నువ్వు వృద్ధిలోనికి వేగా ఏదికి పెద్దదానమై నువ్వు ఆభరణ భూషితాలమవుతావని నీ వాక్యం సెలవిస్తున్నది. ఆమెకు జ్ఞానేంద్రియాలు మీరు ఏర్పాటు చేయబోతున్నారు. ఇంతవరకు ప్రపంచం ఏమిటో ఆమె గ్రహించలేదు. ఇక నుండి ఆమె ప్రపంచాన్ని గ్రహించగలిగే మనస్సు మీరు అనుగ్రహించబోతున్నారు. అలాగే యవ్వనులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుంటారంటే నీ వాక్యమును బట్టినే కదా అని నీ వాక్యము ద్వారా సెలవిస్తున్నావు. నీ సన్నిధిలో ఎదిగి పెద్దదై ప్రభువా, నీ వాక్యముతో ఆమె ఆభరణ భూషితురాలుగా ఉన్నట్లు సహాయం చేయండి. సంఘం మహిమపరచుకున్నట్లు దేవుడు, దేవాది దేవుడు, మన సృష్టికర్త యెహోవా యొక్క దీవెనయు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు వారి శుద్ధాత్మ కన్యలతో సహవాసము కూడి ఉన్న మాకును, రాజశేఖర్ గారి కుటుంబానికి, అలాగే రాజబాబు గారి కుటుంబానికి, వారి బిడ్డలకును సదాకాలము తోడైండును గాక. ఫంక్షన్కి వెళ్ళొచ్చిన తర్వాత ఏంటంటే ఇంకా చిన్నవాడిని తీసుకొని నేనైతే బయటకు వెళ్ళాను. బయటకంటే సచివాలయం దగ్గరికి వెళ్ళాను అనమాట. అక్కడ స్కూల్ దగ్గర పిల్లలు ఇలాగా బాల్ ఆట ఆడుతుంటే మా వాడికి ఏంటంటే బాల్తో ఆడడం చాలా ఇష్టం అనమాట చిన్నవాడికి. ఇంకా వాళ్ళందరినీ అక్క అక్క అంటున్నాడు. పాపం వాళ్ళందరూ కూడా సరే రా ఆడుకున్న వాతావరణాన్ని తీసుకుని వెళ్ళారు చిన్నవాడిని. ఇంకా వాళ్ళతో అయితే ఆడుతున్నాడు చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక లైక్ అయితే చేయండి.
బాయ్ చెప్పక్కలకి. బాయ్ బాయ్. బాలంట. దాని ఎక్కిద్దా తీసుకెళ్ళంటున్నాడా? లాక్కొచ్చి లాక్కొచ్చి తాతని లాక్కొచ్చి చేటికి లాక్కొచ్చి తాతని లాక్కురా. నీకు అందదు మరి ఇది అడిపోతా. అయ్యి బాబోయ్ ఉండు, నువ్వు ఎక్కదు కానీ ఉండు. సరిగ్గా కూర్చో, బెల్ట్ ఊడిపోతుంది చిన్నడా. చిన్నడా చిన్నడా చూపుతుంది మళ్ళీ. బెల్ కట్టు, బెల్ కట్టు. బాయ్. ఓకే బాయ్ బాయ్ బాయ్. గమ్మునచ్చామా? పప్పు తెస్తావా? పప్పు పట్టరాయమ్మా. ఎన్ని పప్పులు తెస్తా? ఎన్ని పప్పులు? ఒకటినా? రెండు తాయా? రెండు తాయమ్మా. ఓకే బాయ్ బాయ్. తొక్కి దాని మీద ఆడుతున్నాడు చూడాడు కాలు. బాయ్. పిల్లలుగా వాళ్ళకి ఒక స్పీడ్గా గంటేస్తారు.